హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్స్ ఏవో నార్మల్ వెహికల్స్ అనుకున్నారు. అస్సలు కాదు. యుద్ధ భూమిలో వీటిని ఉపయోగిస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్యాటిల్ ఫీల్డ్లో రియల్ మాన్స్టర్స్ అన్నమాట. ఇందులో కొన్ని పర్వతాలను దాటి యుద్ధాలు చేస్తే మరికొన్ని సముద్రాలు దాటి యుద్ధాలు చేస్తాయి. ఆకాశంలో దూసుకుపోతూ శత్రువు గుండెల్లో తూటాలు దించుతాయి. చూడ్డానికి ఏదో ఒక వాహనంలా కనిపిస్తుంది, కానీ దాని పొట్టలో మాత్రం అత్యంత భయంకరమైన తూటాలను నింపుకునుంటాయి. ఈ ప్రపంచంలో ఇలాంటి అత్యంత భయంకరమైన మిలిటరీ వెహికల్స్ చాలానే ఉన్నాయి. అయితే ఈ రోజు నేను మీకు ఇందులో టాప్ లిస్ట్లో ఉన్న కొన్నిటి గురించి చెప్పబోతున్నాను. ఇవి జస్ట్ టాప్ మాత్రమే కాదు, ఇవి చాలా పవర్ఫుల్, చాలా యాక్యురేట్ కూడా. వీటి సైజ్ అలాగే ఆకారం చూస్తే మీరు షాక్ తింటారు. ఈ టాప్ వెహికల్స్ గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. అందులో ముందుగా లాన్ క్లాస్ ఎక్రానోప్లాన్. ఇది ఒక హై స్పీడ్ గ్రౌండ్ ఎఫెక్ట్ వెహికల్. 1980లో సోవియట్ యూనియన్ దీన్ని డెవలప్ చేసింది. ఇది పూర్తిగా ఒక షిప్ కాదు, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ కూడా కాదు. అలాగే దీన్ని సముద్రం పైన అలాగే ఆకాశంలోనూ ఎగిరే విధంగా తయారు చేశారు. ఈ రెండు ప్లేసెస్లో ఇది ఎక్కడ ఉన్నా శత్రువుల గుండెల్లో సూటిగా తోటాలు దించుతుంది. వాటర్లో ఉన్నంతసేపు బ్యాటిల్ చేసి ఆ తర్వాత 4 లేదా 5 మీటర్ల ఎత్తులో వరకు ఇది ఎగురుతుంది. ఒకటేసారి 100 తోటాలను విడుదల చేస్తుంది. దీని సైజ్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. దీని పొడవు 239 అడుగులు, అలాగే వింగ్స్ వచ్చేసి 144 అడుగులుంటే హైట్ 63 అడుగులు ఉంటుంది. ఇది 6P270 మస్కెట్ సూపర్ సోనిక్ యాంటీ షిప్ మిసైల్స్ ని కలిగి ఉంటుంది. సముద్రం ద్వారా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది చాలా స్పీడ్గా టార్గెట్ ని రీచ్ అవుతుంది. ఇది ఇప్పుడు బాగా ఓల్డ్ అయిపోయింది, అందుకే రష్యా ఇప్పుడు దీన్ని మోడిఫై చేయడం మొదలుపెట్టింది. ఇక నెక్స్ట్ వన్ యుఎస్ గెరాల్డ్ ఆర్ఫర్డ్. ఇది అమెరికాలో అత్యంత పవర్ఫుల్, అత్యంత పొడవైన మోడ్రన్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు క్యారియర్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ఖరీదైన వార్షిప్. దాదాపుగా దీనికోసం అమెరికా $13 బిలియన్ ఖర్చు పెట్టింది. దీని పొడుగు 1106 అడుగులు, అలాగే వెడల్పు వచ్చేసి 256 అడుగులు. ఇక దీని బరువు గురించి చెప్పాలంటే మీరు షాక్ తిన్నట్టే. దాదాపుగా 1,00,000 టన్నులకు పైగా దీని బరువు ఉంటుంది. ఒకేసారి దాదాపుగా 75 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లను ఈ ప్రపంచంలోని ఏ మూలకైనా తీసుకువెళ్లగలదు. ఇది జస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే కాదు, ఇది ఒక మొబైల్ వార్ ఫోర్ట్రెస్. ఇది అణుశక్తితో నడుస్తుంది, అందుకే శక్తివంతమైన వాహకం అయింది. దీని పవర్ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఎక్కడా లేని పవర్ఫుల్ మెషిన్లు ఈ షిప్ లో వాడారు. ఇక నెక్స్ట్ వన్ గుస్తవ్ రైల్ గన్. ఇది జర్మనీకి చెందిన ఒక పెద్ద ఫిరంగి. ఇది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి భూమిపై కదలాలంటే దీనికి రైల్వే ట్రాక్స్ కావాలి. అయితే వీటిని రైల్వే షాషీలు అంటారు, అందుకే దీన్ని రైల్ గాడి అని పిలుస్తారు. దీన్ని ఎదుర్కోవడం ఎవరి తరం కాదు, అందుకే అమెరికా దగ్గర పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయని చెబుతారు కదా, అది దీనివల్లే. దాదాపుగా 250 మంది సైనికులు ఈ వెహికల్లో ఉంటారు. ఒకేసారి 1500 మందితో ఇది పోరాడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇది చాలా వీరోచితంగా పోరాడింది. 80 సెంటీమీటర్ల క్యాలిబర్ రైల్వే గన్. దీన్ని ష్వేరెర్ గుస్తావ్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫిరంగిలో ఒకటి. ఫ్రెంచ్ మ్యాజ్నోట్ లైన్ కోటను నాశనం చేయాలనే ఉద్దేశంతో 1930లో దీన్ని నిర్మించారు. ఇది దాదాపుగా 1350 టన్నుల బరువు, అలాగే 47.3 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఇప్పుడు ఇది రిటైర్డ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వన్ లార్క్ ఎల్ఎక్స్. ఇదొక విశాలమైన ఆంఫిబియస్ మిలిటరీ వెహికల్. ఇది భూమిపైన అలాగే సముద్రంలో కూడా తిరిగే విధంగా అమెరికా ఆర్మీ దీన్ని తయారు చేసుకుంది. ఇది ఎక్కడున్నా హెవీ లోడ్లను క్యారీ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విశాలమైన ఆంఫిబియస్ మిలిటరీ వెహికల్స్ లో ఇది కూడా ఒకటి. యుద్ధాల సమయంలో తొందరగా వాహనాలు అలాగే ఆయుధాలు అవసరమైన స్థలాలకు మోసుకుపోతుంది. దీంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రంలో ఎన్ని అలజడులున్నా ఇది చేయాల్సిన పని చేస్తుంది. సముద్రంలో 6 అడుగుల ఎత్తులో అలలు ఎగిసి పడుతున్నా కూడా ఇది చాలా స్పీడ్గా వాటిని దాటుకుని లక్ష్యానికి వెళుతుంది. సైనికుల్ని తొందరగా బ్యాటిల్ ఫీల్డ్ చేర్చడానికి ఇది ఎంతో హై స్పీడ్తో పనిచేస్తుంది. ఇక తర్వాత RT-23 మోటెస్. దీన్ని కూడా సోవియట్ యూనియన్ తయారు చేసుకుంది. దీన్ని చూస్తే ఒక సాధారణ రైలు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ ఇదొక యూనిక్ మిసైల్ సిస్టంతో నడిచే ట్రైన్. అంతేకాకుండా ఇందులో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉంటాయి. గంటకు 24,000 కిలోమీటర్ల వేగంతో ఇది నడుస్తుంది. టార్గెట్ 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే శరవేగంతో దాన్ని రీచ్ అవుతుంది. అయితే అమెరికా, రష్యా దేశాల మధ్య జరిగిన ఒప్పందం వల్ల దీన్ని ఆ దేశం డిస్ట్రాయ్ చేసింది. ఇక నెక్స్ట్ వన్ ప్రెడేటర్. ఇది రష్యాలోనే లార్జెస్ట్ అలాగే మోస్ట్ పవర్ఫుల్ క్రూయిజర్. కిరాఫ్ క్రాస్ క్రూయిల్ కేటగిరీలో ఇది 4వ అలాగే మోస్ట్ అడ్వాన్స్డ్ షిప్ గా పాపులర్ అయింది. న్యూక్లియర్ రికార్డర్ ని ఆపరేట్ చేస్తుంది. సంవత్సరాల పాటు సముద్రంలోనే ఉండిపోయినా దీనికి పెద్దగా ఆయిల్ అవసరం ఉండదు. అలాగే యాంటీ షిప్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, క్యానాన్స్ వంటివి క్యారీ చేస్తుంది. ఏ విధంగా శత్రువు ముందుకొచ్చినా నాశనం చేస్తుంది.
ఇందులో ఉన్న P-700 గ్రెనేడ్ మిసైల్స్ చాలా పవర్ఫుల్. ఈ క్రూసియర్ పొడవు 827 అడుగులు, అలాగే వెడల్పు 94 అడుగులు. ఇక దీని బరువు వచ్చేసి 28 టన్నులు. ఇక నెక్స్ట్ వన్ R-2C. ఇది అతిపెద్ద ఆపరేషన్ ట్యాంక్. యుద్ధం కారణంగా ఫ్రాన్స్ దీన్ని తయారు చేసింది. ఫస్ట్ వరల్డ్ వార్లో బాగా ఉపయోగించారు. ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూనే శత్రువులను టార్గెట్ చేస్తుంది. యుద్ధంలో ఈ ట్యాంక్ మెయిన్గా చేసే పని ఏంటంటే ఎదురుగా నిలబడ్డ శత్రువుల లైన్లను చెల్లాచెదురు చేస్తుంది. ఆ తర్వాత వాళ్లపై తూటాలతో విరుచుకుపడుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో 2 ఇంజన్లు ఉంటాయి. అందుకే 2 డ్రైవర్లు దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదట 2 గన్ టవర్స్ ఉన్న ట్యాంకర్గా గుర్తింపు పొందింది. ఇక నెక్స్ట్ వన్ సెయింట్ రాటో ఫోర్టస్. ఇది వెరీ డేంజరస్ అమెరికన్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పటికీ దీన్ని అమెరికా ఉపయోగిస్తోంది. న్యూక్లియర్ అలాగే కన్వెన్షనల్ బాంబులను ఇది రిలీజ్ చేస్తుంది. దాదాపుగా 32 టన్నుల సైజులో ఉన్న న్యూక్లియర్ బాంబులను ఇది ప్రత్యర్థులపై ఈజీగా వేస్తుంది. 1955 నుంచి 1959 వరకు దీన్ని అమెరికన్ నేవీ ఉపయోగిస్తే ఆ తర్వాత 2007 వరకు దీన్ని నాసా ఉపయోగించింది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోతుంది. దీన్ని ఎవరు గుర్తించలేనంత ఎత్తులో ఎగురుతుంది. అనుకున్న టార్గెట్ను ఈజీగా రీచ్ అవుతుంది. ఈ బాంబర్ పొడవు 159 అడుగులు, వెడల్పు 40 అడుగులుంటే వింగ్ స్పాన్ 185 అడుగులుంటుంది. ఇక నెక్స్ట్ వన్ ల్యాండ్ క్రూయిజ్ P-100. ఇది అతిపెద్ద అలాగే అత్యంత బరువైన ట్యాంకర్. నాజీ జర్మనీ 2వ ప్రపంచ యుద్ధం కోసం దీన్ని తయారు చేసుకుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీని ముందు ఒక ట్యాంక్లను ఉంచినా ఇది ఈజీగా వాటినన్నిటినీ ఓడించగలదు. బ్యాటిల్లో సింగిల్గా ఫైట్ చేసి విజయం సాధిస్తుంది. ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నేలపై దూసుకు వెళ్తుంది. ఈ ట్యాంకర్ పొడవు 137 అడుగులుంటే వెడల్పు 59 అడుగులు, ఎత్తు 23 అడుగులు. ఇక నెక్స్ట్ వన్ Mi-26. ఇది సోవియట్ యూనియన్ తయారు చేసిన హెవీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్. ప్రపంచంలోని అతి పెద్ద హెలికాప్టర్లలో ఇది కూడా ఒకటి. దీన్ని నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ హోలోగా పిలుస్తారు. ఈ Mi-26 చేసే పనులు ముఖ్యమైనవి ఏంటంటే అత్యంత బరువున్న వస్తువులను క్యారీ చేయడం. అంటే రోడ్డు రవాణా, రైలు రవాణా లేని ప్రాంతాలకు ఈ హెలికాప్టర్ యుద్ధానికి అవసరమైన సామాగ్రిని చిటికెలో తీసుకువెళ్తుంది. ఇక నెక్స్ట్ వన్ Tupolev Tu-160. దీన్ని బ్లాక్ జాక్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత వేగం, అత్యంత పొడవు, అత్యంత బరువున్న సూపర్ సోనిక్ బాంబర్. రష్యన్ ఎయిర్ ఫోర్స్లో ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఇది అమెరికన్ B-1 లాంచర్ కంటే కూడా చాలా పవర్ఫుల్. దీనికున్న స్పీడ్, వెపన్ కెపాసిటీ అలాగే అత్యాధునికమైన టెక్నాలజీ మరి దేనికి ఉండదు. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే డెడ్లియెస్ట్ బాంబర్ని ప్రత్యర్థులపై దూసుకువెళ్లేలా చేయగలదు. గంటకు 2220 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. ఇక నెక్స్ట్ వన్ టైఫోర్ క్లాస్ సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ను సోవియట్ యూనియన్ కోల్డ్ వార్ టైంలో తయారు చేసింది. ఆ తర్వాత అమెరికాపై ఒక భయంకరమైన న్యూక్లియర్ అటాక్ చేసింది. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో ఉండే టెక్నాలజీ మరే సబ్మెరైన్లో లేదు. ఇప్పటి వరకు ఉన్న సబ్మెరైన్స్ లో ఇది చాలా ప్రమాదకరమైంది. భయంకరమైన సబ్మెరైన్. ఇందులో ఒక దేశాన్ని నాశనం చేసేటంత 20కి పైగా పవర్ఫుల్ మిసైల్స్ ఉంటాయి. ఇది ఎన్ని రోజులైనా సముద్రంలో ఉండిపోగలదు. దీని లోపల మినీ స్విమ్మింగ్ పూల్ అలాగే జిమ్ కూడా ఉంటాయి. దీని పొడవు 574 మీటర్లుంటే వెడల్పు 74 అడుగులు అలాగే ఎత్తు 40 అడుగులు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది ఎంత పెద్ద ఆకారంలో ఉంటుందో. కానీ దీన్ని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం. అందుకే ఇది రిటైర్డ్ అయిపోయింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ CH-47 చినూక్. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత వేగం, అత్యంత పవర్ఫుల్ హెలికాప్టర్స్ లో ఒకటి. షాఫ్ట్ ఇంజిన్స్ అలాగే టెండెం మోడల్ డిజైన్స్ దీన్ని స్పెషల్ గా చేశాయి. వీటి వల్లే ఇది ఈజీగా దేన్నైనా లిఫ్ట్ చేయగలదు. ఒకే చోట ఎంతసేపైనా ఆగి ఎగరగలదు. ఈ హెలికాప్టర్ ఒకేసారి 11,000 కేజీల బరువును మోస్తుంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులు, కొండలు, లోయలు ఎలాంటి ప్రాంతాల్లో అయినా ఇది దాని కెపాసిటీని ప్రూవ్ చేసుకుంటుంది. సైనికులనే కాదు, ఆయుధాలను, చిన్న చిన్న యుద్ధ ట్యాంకర్లను కూడా తనతో పాటు ఈజీగా మోసుకు వెళ్ళగలదు. మరి ఈ అన్ని వెపన్స్లో, ఈ అన్ని వెహికల్స్లో మీకు బాగా నచ్చిన వెహికల్ ఏది? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.